ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ వివిధ కాలనీవాసులకు, వివిధ పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, మహిళలకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన బడంపేట కార్పొరేషన్ని తీసుకుపోయి చార్మినార్ జైల్లో కలపడాన్ని మనందరం కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పెద్ద ఎత్తున మనం ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. గత 3 రోజులుగా మనం అనేక రకాలుగా అధికారులను కలిసి రావడం జరిగింది. వారు ఎవరు కూడా చలనం లేకుండా మేము చార్మినార్ జైల్లోనే తాత్కాలికంగా కలిపినామని చెప్పి నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి వ్యక్తులు, మాజీ మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ ఇది తాత్కాలికంగానే మేము చార్మినార్లో కలిపినామని చెప్తా ఉన్నాను. మీరు జీవో ఇచ్చినప్పుడు తాత్కాలికంగా కలిపినామని జీవో ఇచ్చినామని మేము అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని కనీసం ఎంతైనా మీకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అని నేను అడుగుతాను కాంగ్రెస్ పార్టీ నాయకులను. జీవో ఇచ్చినప్పుడు తాత్కాలికంగా కలుపుతున్నామని ఇచ్చారా, పూర్తి స్థాయిలో కలుపుతున్నాం జీవో ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా బీజేపీ నాయకులు మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు, కాలనీవాసులను మధ్యపెడుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు సోయిందా? మీకు అసలు సోయిందా అని నేను అడుగుతా ఉన్నాను. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ముగ్గురు స్వార్థం కోసం మన బడంపేట కార్పొరేషన్ అన్నటువంటివి ట్యాక్స్ అన్ని తీసుకుపోయి వాళ్ళ యొక్క మేము ప్రజాప్రతినిధి అయితే ఎంఐఎం తోటి కలిసి మళ్ళీ మేము మేయర్ అవుతాం, డిప్యూటీ మేయర్ అవుతాం చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలలుగంటా ఉన్నారు. మిమ్మల్ని అసలు ఇక్కడ గెలవనిచ్చే ప్రసక్తే లేదు. బడంపేట కార్పొరేషన్ ఇక్కడే జోన్లు ఏర్పాటు చేసే వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందని చెప్పి మీకు